కేసీఆర్ పని ఒడిసింది. ఆయన మళ్లీ అధికారంలోకి రాలేడంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమెంట్ చేశారు. 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఆర్థికంగా లూటీ చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు అలా బీఆర్ఎస్ దోచుకుంటే నేడు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ బస్సు యాత్రకు తెరలేపారని, అసలు ఆ యాత్ర ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎన్ని యాత్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ యొక్క దుర్మార్గపు పాలన కారణంగా ఇక్కడ అమలు కాలేదు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దేశమంతా కూడా అమలు జరుగుతూ ఉంది. దానిని మరింత సమర్థవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఎయిమ్స్ హాస్పిటల్ వరకు అన్ని రకాల వైద్య సంస్థలను, ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను దేశ అవసరాలకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మరింతగా మోడీ గ్యారంటీతో చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఊతమిస్తాం. అదేవిధంగా వారికి మిడిల్ క్లాస్ వారికి కూడా సొంతింటి కళ, ఈరోజు మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తా ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు సొంతింటి కళ నెరవేరేటువంటి ప్రయత్నం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు. వచ్చే 5 ఏళ్లలో